నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ఇందుగలదు అందులేదు అన్న సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలదు. ఎస్, నేను మాట్లాడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరేటివ్ ఏఐ గురించి. ఐటీ ఫీల్డ్లో ఒక టెక్నికల్ ఎన్హాన్స్మెంట్గా స్టార్ట్ అయిన ఏఐ ఇప్పుడు కంటెంట్ క్రియేషన్, ఎడ్యుకేషన్, మెడిసిన్ అండ్ ఇలాగే మరెన్నో ఫీల్డ్స్ని ఇంపాక్ట్ చేస్తూ ఒక రెవల్యూషన్గా మారింది. మరి ఇటువంటి ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనతో చర్చించడానికి వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు, శ్రీ సుధాశేఖర్ గారు, సీనియర్ ఐటీ కన్సల్టెంట్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. సో సార్, అసలు ఫస్ట్ ఏఐ అంటే ఏంటి, ఏజెంటిక్ ఏఐ, జనరేటివ్ ఏఐ, ఇలాంటి వాటికి డిఫరెన్స్ ఏంటి, అండ్ అలాగే వాట్ డు దే స్టాండ్ ఫర్ సార్? ఈ రోజుల్లో మనం ఏఐ గురించి వింటానే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక హ్యూమన్ ఆలోచించే ఆలోచనల్ని కంప్యూటర్ సిస్టము లేదంటే ఏదన్నా ఒక సిస్టమ్ డెవలప్డ్ బై కోడ్ అవ్వచ్చు, ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాజిక్ అవ్వచ్చు, వీటితో బిల్డ్ చేసిన సిస్టము హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుందో, లైక్ తెలివితేటలుగా ఒక మనిషి అతని ఆలోచనల్ని అప్లై చేస్తూ ఒక టాస్క్ని ఫినిష్ చేయటం, ఒక ప్రొడక్టివ్ వేలో. అంటే రిపిటేటివ్ టాస్క్ ఏదన్నా ఉన్నా కానీ మనిషి చెప్తేనే, ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే టాస్క్ అనేది ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా సిస్టమ్ తనంతట తను పని చేసుకోవటం, మనం ఏదైనా రిక్వెస్ట్ అడిగినా కానీ దానికి కావాల్సిన యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేసి, రీఫైన్ చేసి కావాల్సిన యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకు తీసుకురావటం, ఇలా హ్యూమన్ ఎక్కడైతే ఆలోచన విధానాన్ని సిస్టమే అప్లై చేస్తుందో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఒక సిస్టమ్ కానీ ఒక కంప్యూటర్ కానీ ఆటోమేటిక్గా వర్క్ చేయటం. గాట్ ఇట్ సార్. మరి కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది అవి ఎలా ఉంటాయి సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేజర్గా అంటే ఒకవేళ మనము ఏజెంటిక్ ఏఐ కానీ ఏఐ లైక్ ఏఐ బేస్డ్ సిస్టమ్ టూల్స్ని కానీ మనం లైక్ ఒక డెవలపర్ కానీ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టే వాళ్ళు ఉంటారు కదండి, ఫ్రెషర్స్ అవ్వచ్చు, లేదంటే లైక్ ఇప్పుడు దాకా డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉండి డెవలపర్స్, ప్రోగ్రామర్స్, వీళ్ళైనా కానీ స్విచ్ అవ్వాలనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా కంపెనీస్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఏఐ స్కిల్ ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో దే హ్యావ్ ఎన్ ఫ్యూచర్ స్కోపిక్ జాబ్ పొటెన్షియల్ అని, కెరీర్ గ్రోత్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు లర్న్ ఏఐ స్కిల్స్ అని. అంటే డెవలపర్సే కాదు, ఏ లెవెల్లో జాబ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఏఐకి సంబంధించిన రిలేటెడ్ స్కిల్స్ని వాళ్ళని ట్రైన్ అవ్వమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారనుకుందాం, వాళ్ళని కంటెంట్ రిలేటెడ్గా మీరు ప్రొడక్టివ్గా జనరేటివ్ ఏఐ టూల్స్ని యూజ్ చేసి ఎలా మీరు కొత్త కంటెంట్ని క్రియేట్ చేయగలరు, టైంని ఏ విధంగా సేవ్ చేయగలరు అనే కాన్సెప్ట్లో వాళ్ళు నేర్చుకోవచ్చు. ఒక జావా ప్రోగ్రామర్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ వీళ్ళని చూసుకుంటే కనుక మనము వీళ్ళు ఎట్లా అంటే కోడ్ బేస్లో కోడ్ ఎట్లా జనరేట్ చేయగలరు, తక్కువ టైంలో మనకి ఒక టూల్ని జనరేట్ చేయడం కానీ ఇలాంటివి మీరు ఎట్లా నేర్చుకోగలరు, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని తక్కువ టైంలో మీరు ఎట్లా బిల్డ్ చేయగలరు అనేవి వాళ్ళని ట్రైన్ అవ్వమని చెప్పడం జరుగుతుంది అనమాట. వీటిలో బేసిక్గా మనం చూసుకుంటే కనుక మన స్టూడెంట్స్ కానీ, ఫ్రెషర్స్ కానీ, ప్రొఫెషనల్స్ ఏఐ టూల్ నేర్చుకోవాలనుకుంటే ఒకవేళ ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈరోజు మీరు చూడొచ్చు నవేడేస్ ఎట్లా ఉంటుందంటే చాట్ జీపీటీ కానీ, మన గూగుల్ జెమినీ ఏఐ కానీ, ఏఐ టూల్స్ పర్ప్లెక్సిటీ ఏఐ కానీ, డీప్ సీక్ కానీ, ఇలాంటి డిఫరెంట్ టాప్ పాపులర్ ఏఐ టూల్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఫ్రీవేర్ మనం డబ్బులు పెట్టి కొనుక్కోకుండా మనం ఎక్స్ప్లోర్ చేసి నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా మన యొక్క లెర్నింగ్ పార్ట్ని కానీ, వర్క్లో ఉన్న కంటెంట్కి సంబంధించిన దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు బై రైటింగ్ ద ప్రాంప్ట్స్ అనమాట. ప్రాంప్ట్ అంటే మనకి ఎట్లా ఉంటుందంటే, మనం కంప్యూటర్ సిస్టమ్కి లైక్ గూగుల్ సెర్చ్ ఉంటుంది కదా, మనకి ఏం కావాలో ఫైండ్ చేయడానికి, ఎతకడానికి ఒక కీవర్డ్ని మనం ఎంటర్ చేయడం జరిగింది. దీన్నే మనకి ఏఐ టూల్స్లో ప్రాంప్టింగ్ అంటారు. మనం ఏ విధంగా మన ఆలోచన విధానం అంటే మన థాట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటం. అంటే నాకు ఈ ఆలోచన ఉంది, మరి ఇలాంటిది నేను క్రియేట్ చేయగలనా, నాకు ఇది కావాలి, నువ్వు ఇవ్వగలవా, ఈ థాట్స్ని మనం షేర్ చేసుకోవాలి ఏఐ టూల్స్తో. అయితే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, లైక్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, బ్యాంక్కి సంబంధించిన ఫినాన్షియల్ సెక్టర్ కానీ, ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ని మీరు ఎప్పుడు కూడా ఏఐతో షేర్ చేయకూడదు. ఎందుకంటే ఇట్ విల్ బి ఓపెన్. ఎవరైనా సరే ఆ పర్టికులర్ డేటా ఎతికితే మళ్ళీ ఏఐ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు కూడా రెస్ట్రిక్షన్ ఏంటంటే ఇక్కడ స్టాండర్డైజేషన్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాల్సింది. మన పర్సనల్ డేటాను షేర్ చేయకుండా
వర్క్ రిలేటెడ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయి, కంటెంట్ కొత్తది క్రియేట్ చేయి, క్రియేటివ్గా ఏదైనా డిజైన్ క్రియేట్ చేయమని, వీడియోస్ క్రియేట్ చేయమని, ఇవన్నీ కూడా మన వర్క్ రిలేటెడ్గా ఏది కావాలనుకుంటే అది మనం డెఫినెట్గా డెవలప్ చేసుకుని క్రియేట్ లైక్ ఏఐ టూల్స్ యూస్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. అదేవిధంగా ఒకవేళ పర్సనల్ అనుకుంటే పర్సనల్ మీటింగ్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి, హెచ్ఆర్కి సంబంధించిన రెజ్యూమ్ ఫిల్టరింగ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనము ఏఐ టూల్స్ని అడిగి మనం స్పష్టంగా మనం క్రియేట్ చేసుకోవటం, లేకపోతే స్టెప్ బై స్టెప్ ఐడియాస్ తీసుకుని ఫిల్టర్ చేసుకునే ప్రోగ్రెస్ మనం చేసుకోవచ్చు అండి. ఓకే సార్, మీరు ప్రాంప్ట్ గురించి చెప్పారు కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కూడా ఈ మధ్య అదొక ఫేమస్ ట్రెండ్గా మారింది అండ్ అలాగే ఒక రిక్వైర్మెంట్ కూడా ఐటీ ఇండస్ట్రీలో అయితే ఒక మ్యాండేటరీ స్కిల్గా మారింది. సో అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అండ్ అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి ఎలాంటి కోర్సెస్ చేయాలి అండ్ దానివల్ల ఎటువంటి ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి సార్? మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రిలేటెడ్ పొజిషన్స్ కూడా చాలా వరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఐటీ స్కిల్స్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళని టెస్ట్ చేయడానికి కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ అడగడం జరుగుతుందండి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు గూగుల్ సెర్చ్లో మనకు కావాల్సిన వర్డ్ని మనం ఎట్లయితే ఎతకడానికి సెర్చ్ బటన్ని హిట్ చేసి సమ్ అడ్రస్ అవ్వచ్చు, లేదంటే ఇది ఎక్కడ ఉంటుంది డిస్టెన్స్ అవ్వచ్చు, ఇలాంటి ఎట్లా ఎతుకుతామో ఏఐ టూల్స్ ChatGPT కానీ ఏదైనా ఏఐ టూల్ తీసుకుంటే అంటే డిఫరెంట్ ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, మరి ఒకటి సరిపోద్ది కదా ఇన్ని ఎందుకు అనొచ్చు మనం. ఎందుకంటే ఎవరికైనా సందేహం రావచ్చు. ఒక్కొక్క ఏఐ టూల్కి ఒక్కొక్క ప్రాముఖ్యత కూడా ఉంది దాంట్లో. అంటే డీప్గా దాని మీద మీకు కావాల్సిన యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాంట్లో ఒక్కొక్కటి ఎక్స్పర్ట్ అవుతుంది దాంట్లో. సో కంపారేటివ్ ఏంటంటే ChatGPT నవ్ డేస్ బాగా పాపులర్గా ఉంది. అయితే లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్లో మనం మాస్టర్ అవ్వటం ఇది ఎంత ఇంపార్టెన్స్ ఎట్లా అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఏం కొట్టాలి లైక్ టైప్ చేయడానికి ఏం అవసరం అవుతుంది ఏంటనేది అక్కడే ఎంటర్ అవ్వరు ఫస్ట్. అయితే రియల్గా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ డెవలపర్, ఒక బిగినర్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనుక యాప్ డెవలప్మెంట్లో కనుక ఉంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎటువంటి అప్లికేషన్కైనా మొబైల్ యాప్కైనా చాలా క్రూషియల్గా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సెక్యూర్ వేలో మనం ఫామ్స్ తయారు చేయాలనుకుంటే లాగిన్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్రెషర్స్ బిగిన్ చేసి లర్న్ చేసేటప్పుడు ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. ఒకవేళ నన్ను అడిగి వాట్ ఈస్ ద పాపులర్ అండ్ ఇప్పుడు నేను ఇది నేర్చుకుంటే నాకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అని అడిగితే మాత్రం పైథాన్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను నేను. అట్లా అని జావా నేర్చుకోకూడదా, నేను ఆల్రెడీ నేర్చేసుకున్నానంటే డెఫినెట్గా జావా కూడా నేర్చుకోవచ్చు మీరు. దానికి ఉండే ఆపర్చునిటీస్ కానీ గ్రేట్ వేస్ కానీ దానికి ఉన్నాయి, లేవని కాదు. బట్ ట్రెండింగ్లో ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి నేర్చుకోవాలనుకుంటే పైథాన్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇట్లా నేర్చుకున్న తర్వాత యూజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రిపేర్ చేయాలి నేను యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏ లాంగ్వేజ్ అని మీరు స్పెసిఫై చేయాలి. ప్రాంప్ట్లో ఒక కామా ఇచ్చుకొని మీ థాట్ని స్పష్టంగా రాయగలగాలి. అదే కాకుండా ఐ వాంట్ టు బిల్డ్ యూజర్ మేనేజ్మెంట్ అని మనం ప్రాంప్ట్ని సబ్మిట్ చేస్తాం, అంటే ఒక క్వెరీని. ఇది ఎట్లా ఉంటుందంటే లైక్ ఏఐ ఊహించుకుంటుంది. దానికి హై ప్రయారిటీలో ఏది ఉంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మీకు ప్రోగ్రామ్ ఇస్తుంది. దాని ఊహలతో మనల్ని అట్లా తిప్పేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా మీకు ఒక క్లారిటీ ఉంది, నేను పైథాన్లో డెవలప్ చేయాలి, నేను PHPలో చేయాలి, లేదంటే నేను జావాలోనే డెవలప్ చేయాలి, లేదా రియాక్ట్ JS యూజ్ చేసి డెవలప్ చేస్తా. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ప్రిపేర్ ఏ యూజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ పైథాన్ లాంగ్వేజ్ అయిపోయింది. తర్వాత మరి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు ఏ ఐడిలో బిల్డ్ చేసుకుంటారు లోకల్ సిస్టంలో. ఎందుకంటే యాప్ డెవలప్ చేసేసి మనం డైరెక్ట్గా ప్రొడక్షన్ పంపించేయము. ఎందుకంటే దాన్ని టెస్ట్ చేయాలి, మీకు కావాల్సినట్టు కస్టమైజేషన్లో వచ్చిందో రాదో చూసుకోవాలి, అండ్ టెస్టింగ్ అవ్వాలి అలా పనిచేస్తుందా లేదా అని. టెస్టింగ్ అయిన తర్వాత ఏదైనా ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ ఏదైనా ఉంటే ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత కానీ అది ప్రొడక్షన్కి వెళ్దాం. సో లోకల్ సిస్టమ్ అనేది లోకల్ సర్వర్ అవ్వచ్చు, లోకల్ ల్యాప్టాప్ అవ్వచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు, టెస్ట్ చేసుకుని తరువుగా టెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే డిఫరెంట్ పారామీటర్స్లో కాంబినేషన్స్లో టెస్ట్ చేయాలి. చేసిన తర్వాత కానీ పబ్లిష్ చేయమన్నమాట. ఇక్కడ పైథాన్ లాంగ్వేజ్ అయిన తర్వాత IDE అంటారు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ IDEలో చాలా IDEలు ఉన్నాయండి. అండ్ దట్టు ఇప్పుడు వచ్చే IDEలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు లేటెస్ట్కి డైరెక్ట్గా AI సంబంధించిన యాప్స్ని ఇన్బిల్డ్ చేసేసుకుంటే దానికి ఇన్వోక్ చేసుకుంటే మన ChatGPTలో సెర్చ్ ఏ విధంగా అంటే ప్రాంప్ట్ కొట్టి సెర్చ్ చేసుకుని కోడ్ డెవలప్ చేస్తున్నాం కదా,
ఈ ప్రాంప్ట్ ఇక్కడ మనం ఒక ఫంక్షన్ కానీ ఒక వేరియబుల్ డిక్లరేషన్స్ కానీ ఆ పర్టికులర్గా మనం రాసుకుంటూ వెళ్తుంటే కోడ్ కూడా అదే జనరేట్ చేయడం జరుగుతుంది ఇన్సైడ్. ఓకే. అలాంటి ఫెసిలిటీస్ కూడా మనకి డెవలపర్లకు అందుబాటులోకి వచ్చేసినాయి. అంటే ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఏ టూల్ మనకు అందుబాటులో ఉంది, తక్కువ టైంలో మనం ఎట్లా పనిచేయగలం అనేది డెవలపర్లు ఎనేబుల్ అవుతూ ఉండాలి. అండ్ ఐడిఈని పైచామ్ ఐడిఈ ఒకవేళ పైథానిక్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్ చేస్తుంటే పైచామ్ ఐడిఈ ఐ విల్ సజెస్ట్ అండి. ఓకే. ఎందుకంటే ఇట్స్ అ గ్రేట్ ఫ్రేమ్ వర్క్ లాగా అన్ని టూల్స్ మనకు అందుబాటులో ఉంటున్నాయి. దాంట్లో లోకల్లో మనం పైథాన్ రిలేటెడ్ డేటా సైన్స్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, పైథాన్ రిలేటెడ్ వెబ్ యాప్స్ అవ్వచ్చు, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ అవ్వచ్చు, ఏవైనా సరే ఈజీగా మనకి ఒక ఫ్రేమ్ వర్క్లో మనం బిల్డ్ చేయడానికి ఈజీగా ఫెసిలిటీస్ అన్ని ఒకసారి మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు అన్నమాట పైచామ్. ఓకే. మీరు ఏదైనా ఐడిఈ మీ ఓన్గా ఏదైనా బిల్డ్ చేసి మీరు కాన్ఫిడెంట్గా విఎస్ కోడ్లో కానీ దేంట్లో అన్నా ఉంటే దాంట్లో మీరు ట్రై చేయొచ్చు. ఇమీడియట్గా మీరు స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. తర్వాత మనం ఐడిఈ ఇచ్చాము. ఐడిఈ తర్వాత పారామీటర్స్ ఏం కావాలనుకుంటున్నాము. యూజర్ నేమ్ అంటే మనకి జీమెయిల్ ఐడియా ఉండి ఉంటుంది మీకు, అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే చాలు, ఇంకేం పారామీటర్లు అవసరం లేదు. అలా కాకుండా కొన్ని కంపెనీస్ ఎట్లా చేస్తే ఇంకా అడిషనల్ పారామీటర్లు కూడా అడిగితే అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అంటే క్యాప్చా కోడ్ కానీ ఏదైనా సీక్రెట్ కోడ్ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేయాలా, ఇవన్నీ అడిగిన తర్వాత ఓటీపీ వెళ్ళాలా, ఓటీపీ వెళ్తే ఏ సర్వీస్, ఇలా డీటెయిల్డ్గా మనం ప్రాంప్ట్ రాస్తే వెరీ లెస్ టైంలో మోర్ యాక్యురేట్గా మీకు కావాల్సిన కోడ్ని అది జనరేట్ చేసి వన్ షాట్లో ఇస్తుంది. ఓకే. ఇట్లా ప్రాంప్ట్ వన్ టైంలో లైక్ క్విక్గా ఎవరైనా సరే రాయాలంటే రాదండి అది. అంటే లైక్ అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీరు నేర్చుకున్నారా అని అడుగుతున్నారు. ఓకే. ఒక ఇమేజ్ జనరేట్ చేయాలి, ఎగ్జాంపుల్ చెప్తాను. పోస్టర్స్ ఏదైనా డిజైన్ చేయాలనుకుంటారు, అసలు ఆ పోస్టర్ మీద ఏమేమి ఉండాలి, ఒక మోడల్ ఉండాలా, అది బాయా గర్లా, అండ్ యంగ్ గర్లా లేకపోతే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ టైప్ కొంచెం ఏజ్డ్ గర్లా స్పెసిఫై చేయాలి మనం. అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలా లేకపోతే అసలు నో బ్యాక్గ్రౌండా, పాయింట్స్ మనం కామా బేస్ చేసుకుని రాసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చాలామంది ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్లో ఇంగ్లీష్ రాయాలి, ఇప్పుడు దాన్ని మనం ఎక్కడ పట్టుకోగలం, మన తప్పులు అయితే మనకు చెప్పిద్దేమో అని చాలామంది భయపడతా ఉంటారు. మీరు అలాంటివన్నీ పక్కన పెట్టాలి. ఫస్ట్ మీరు ఒకవేళ తప్పు రాసినా ఈ వర్డ్ని ఇలా రాయాలి, ఇలా రాస్తే కన్వీనియంట్గా మీకు బాగుంటుందని ఏఐ టూలే మీకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. రాయాలి, మీ స్పెల్లింగ్స్ కానీ ఇలాంటి ఎవరు మీ కెరీర్ని ఆపడానికి ప్రయత్నించలేరు ఇక్కడ. దాన్ని గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ కానీ ఎవరైతే అంటే ఏఐ టూలు కొత్తగా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా. లేదు నేను తెలుగులో అడుగుతాను మీ లోకల్ లాంగ్వేజ్, లేదంటే హిందీ ఆర్ సో మెనీ లాంగ్వేజెస్ దే ఆర్ ఆల్రెడీ యాడెడ్. ఓకే. మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు వాయిస్లో అడిగినా కానీ మీకు రెస్పాన్స్ ఇస్తుంది. నేను టైప్ చేయలేను, నాకు కొంచెం బద్ధకంగా ఉంటుంది, వాయిస్లో అడిగేస్తాను నేను ఆన్సర్ చెప్పేసి అంటే చెప్తుంది. ఓకే. సో మీరేంటంటే ప్రాంప్ట్ ఏ విధంగా రాస్తే మీకు కావాల్సిన యాక్యురేట్ స్కిల్ లైక్ కంటెంట్ కానీ కోడ్ కానీ మీరు జనరేట్ చేయగలుగుతున్నారా, దాన్ని వన్ షాట్లో తక్కువ టైంలో మీ ప్రొడక్ట్ కానీ మీ యొక్క టాస్క్ని ఫినిష్ చేయగలుగుతున్నారు అనే దాంట్లో మీరు మాస్టర్ అయితే యూఆర్ఎన్ లైక్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మాస్టర్ అయినట్టే. ఓకే. అయితే దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండొచ్చు. ఒకసారి రావట్లేదు నాకు అనుకున్నప్పుడు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ దానికి స్పెండ్ చేసే టైము మీ థాట్ని మీరు అప్లై చేస్తుంటే మీకు కావాల్సినట్టు ద కంటెంట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ నాట్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. సరే అవ్వలేదు, ఏ పాయింట్ మిస్ అయింది, ఓహో ఈ పాయింట్ నేను రాసిన థాట్లో ఈ పాయింట్ మిస్ అయింది అనుకున్నప్పుడు సేమ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుని ఆ యొక్క పర్టికులర్ పాయింట్ మాత్రం యాడ్ చేయండి అందులో. ఓకే. అది యాడ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇట్లా మీరు మీ యొక్క ప్రాంప్ట్ని రీఫైన్ చేసుకోవచ్చు. లేదు అసలు ఈ ప్రాంప్ట్ని అట్లా ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో నాకు తెలవట్లేదు అనుకుంటే ప్రిపేర్ ఏ ప్రాంప్ట్ టు క్రియేట్ దిస్ పోస్టర్ అని ఏఐని అడగండి. ఓకే. ఆ ప్రాంప్ట్స్ కూడా మీకు క్రియేట్ చేసి ఇస్తుంది. ఇండస్ట్రీ రిలవెంట్గా అడగండి. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్కి సంబంధించిన పోస్టర్స్ డిఫరెంట్ డిజైన్, కలర్ కోడ్స్, థీమ్స్ ఫాలో అవుతాయి. మెడికల్ హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించిన పోస్టర్స్ ఇవన్నీ సపరేట్గా కలర్ కోడ్, థీమ్స్ ఫాలో అవుతాయి. లైక్ ఆ విధంగా ఇండస్ట్రీ లెవెల్లో ఇండస్ట్రీ సెక్టార్ వైజు మీకు కావాల్సిన వర్డ్స్ని ప్రాంప్ట్లో యాడ్ చేసి కంటెంట్ జనరేట్ చేయటం మీరు ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. తర్వాత దాన్ని మీ యొక్క రియల్ వరల్డ్ వర్క్లోకి దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. దీస్ ఆర్ ద స్కిల్స్ దే హ్యావ్ టు లెర్న్ అండి. గాట్ ఇట్ సార్. మరి ఏఐ ఏజెంట్స్లో ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి సార్, అండ్ హౌ ఇంపార్టెంట్ ఆర్ దే ఫర్ ఏఐ యాజ్ అ సిస్టమ్ ఆన్ హోల్? ఎల్ఎల్ఎమ్స్ అంటే అండి లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఎల్ఎల్ఎం అంటే ఇవి
చాలా కంపెనీలు ఓపెన్ సోర్స్లో కానీ లైక్ లైసెన్స్ బేస్లో కానీ ఈ ఎల్ఎల్ఎంస్ని క్రియేట్ చేసేసినాయి ఆల్రెడీ. అండ్ దీనికి ఎండింగ్ ఉందా, ఒక ఫిక్స్డ్ ప్యాక్ మనకు రెడీగా ఉందా అంటే అట్లా ఉండదు. అది ఎల్ఎల్ఎం ఏంటంటే ఇప్పుడు లైక్ ChatGPT ఉంది, ఒక మెసేజ్ ఏదన్నా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఎక్కడి నుంచి తెస్తుంది, ఎలా తెస్తుంది అంటే బేసిక్ ఎక్కడి నుంచి తెస్తుంది అంటే ఈ ఎల్ఎల్ఎంస్ నుంచే తీసుకొస్తుంది అనమాట. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. ఇవి ఎట్లా లైక్ క్రియేట్ చేసి ఆల్రెడీ పెట్టారు. అంటే ఏ సెక్టార్ తీసుకుంటే ఆ సెక్టార్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో యాడ్ చేసి పెట్టడం జరిగింది. ఓకే, లైక్ సిస్టమ్స్ ఏఐకి సంబంధించిన టూల్స్ ఎట్లా క్విక్గా వాటిని గెట్ చేయగలవు, ఫైండ్ అవుట్ చేసి ఆ విధంగా అనమాట. లైక్ వెక్టర్ డేటాబేసెస్ అని అండ్ రిలేషనల్ డేటాబేసెస్ అని డిఫరెంట్ డేటాబేసెస్లు యూస్ చేశారు. ఎందుకంటే కంటెంట్ టైపు ఇవి రీఫైన్ చేసుకుని, మన టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, కంటెంట్ అని పేజ్ నెంబర్స్ టైటిల్స్ ఎట్లా పెట్టుకుని మనం పేజ్ నెంబర్లు పెట్టుకున్నాం, డైరెక్ట్గా హిట్ చేసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్తాం కదా. అదే లెవెల్లో డేటాబేస్లో రీఫైన్ అయ్యి మనం కొట్టిన ప్రాంప్ట్లో కొట్టిన కీవర్డ్స్ని స్ప్లిట్ చేసుకుంటుంది ఫస్ట్ ఏఐ టూల్స్. ఏదైనా ఇదే ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఆ వర్డ్ వైజ్ ఏ సెక్టార్కి సంబంధించింది అన్నట్లు మొత్తం ఎక్స్పాండ్ అయ్యి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం, రీఫైన్ చేసి అటాచ్ చేసి మనకి అల్టిమేట్గా ఫైనల్గా తీసుకొచ్చి చూపించడం జరిగింది. అయితే ఏఐ టూల్స్ మరి 100% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయా అనే వర్డ్ కనుకుంటే 99% యాక్యురేట్ ఇస్తాయి ఏ ఏఐ టూల్ తీసుకున్నా. అండ్ దే ఆర్ ఆల్సో నోట్ అనేది ఇస్తారు మనకి, కింద చూడొచ్చు. 100% ఇది యాక్యురేట్ కాదు అండ్ ట్రూ కాదు, మీరు మీ అవగాహనతో మీరు వెరిఫై చేసుకుని దీన్ని మీరు మీ రియల్ లైఫ్లోకి అప్లై చేసుకోండి అని చెప్తారు. సో మనకి ముందు అసలు ఇది ఏం జనరేట్ చేసింది, ఎందుకు చేసింది, మనకు అవసరమా లేదని మనకు అవగాహన ఉండాలి. ఒక కోడ్ జనరేట్ చేస్తుంది. ఒక లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం మల్టిప్లికేషన్ టేబుల్ కోడ్ అవ్వచ్చు, ఒక ఫంక్షన్ కోడ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక సింపుల్ కోడ్ పైథాన్లోనే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అయితే మీకు ఫండమెంటల్స్, ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ బేస్ లేకుండా, అంటే ఫంక్షన్ ఎట్లా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఒక సింటెక్స్ వైజ్ మనం ఫంక్షన్ని ఎలా రాయగలం అనేది అవగాహన లేకపోతే ఆ కోడ్ తీసుకుని మీరు ఏం చేయలేరండి. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం, చిన్న కరెక్షన్స్ ఏమన్నా వస్తే మనం ఏం చేయలేము, అంటే లైక్ డెవలపర్. సో బేసిక్ ఫండమెంటల్స్ ఏ ప్రోగ్రామింగ్లో అయినా స్ట్రాంగ్గా నేర్చుకుంటే ఈజీగా మీ ప్రొడక్ట్స్ని క్విక్గా కోడ్ యాడ్ చేసేసుకుని, చిన్న మైనర్ చేంజెస్ ఉంటే మీరు చేసేసుకుని ఐడియాస్ని అప్లై చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ మీ లైక్ మీ యొక్క సొల్యూషన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. గాట్ ఇట్. ఈ డేటాబేస్ అనేది ఆల్వేస్ అప్డేట్ అవుతూ ఉంటుందా సార్? అండ్ అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం విత్ ఎవ్రీ పాసింగ్ డే lots of data is getting generated and lots of new updates are coming. మరి ఆప్టిమైజేషన్స్ కూడా పెరుగుతున్నాయి మనకి. అలాంటప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏఐ ఇచ్చే రెస్పాన్స్ మీరు 99% యాక్యురేట్గా ఉంటుంది అన్నారు కాబట్టి విల్ ఇట్ అకామిడేట్ ఫర్ ఆల్ ద అప్డేట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్? అండ్ ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? డెఫినెట్గా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఎవ్రీ డే లైక్ మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మన రియల్ లైఫ్లో ఎవ్రీ డే కూడా న్యూ అండి. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, మంత్, ఇయర్స్ న్యూ కంప్లీట్గా. అయితే ఇవన్నీ కూడా మన ఏఐలో ఎలాంటి క్వశ్చన్స్ యూజర్స్ అడుగుతున్నారు కంపల్సరీగా స్క్రీనింగ్ చేస్తారండి. ఇది కంపల్సరీగా స్క్రీనింగ్ చేస్తారు. దీనిపైన ఒక పాయింట్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా మన ఏఐ టూల్స్ స్పెసిఫిక్గా ChatGPT అయితే రిలీజ్ చేసింది. మీరు ఏవైతే హిట్ చేస్తున్నారో క్వెరీస్, దోస్ క్వెరీస్ ఆర్ టు బి లైక్ మానిటర్డ్ అండ్ ఇట్ షుడ్ బి లాగ్డ్. ఇవి కంపల్సరీగా లాగ్ అవుతాయి. 6 months వరకు ఏదైనా ఇల్లీగల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఎతకడం కానీ అలాంటి యాక్టివిటీస్కి మీరు పాల్పడితే మేము కోర్ట్స్ లీగల్గా ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేస్తాము అని చెప్పారు. అయితే వాళ్ళ పర్పస్ ఏంటంటే లైక్ సేవ్ చేయడానికి యూజర్స్ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఏ బేస్లో కంటెంట్ అడుగుతున్నారు, ఏఐ టూల్ అందించలేకపోతుంది, అలాంటి డేటాను వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, యాడ్ చేయడానికి అండ్ డేటాబేస్ని అప్డేట్ చేయడానికి దే యూజ్ అండి. డెఫినెట్గా ఎవ్రీ ఏఐ టూల్. ఎందుకంటే ఏఐ ఇస్ నథింగ్ బట్ లైక్ మోర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ట్రెండ్స్ కూడా చెప్పడం జరుగుతుంది రీఫైన్ చేసుకుని. సో అందుకని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎల్ఎల్ఎంస్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి. Got it, sir.
సార్ అలాగే ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ ఏంటి అంటే మనం ర్యాగ్స్ అని వింటూ వచ్చాము. అవునండి. అసలు ర్యాగ్స్ అంటే ఏంటి అండ్ వీటి ఇంపార్టెన్స్ ఏంటి సార్? సో ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ ఏఐ ఏజెంట్ అండ్ ఏజెంటిక్ ఏఐ అని ఇప్పుడు స్పెసిఫిక్గా డెవలపర్స్ని కంపెనీస్ ఏజెంటిక్ ఏఐ కాన్సెప్ట్ నేర్చుకోండి అని చాలా ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. యూ హ్యావ్ టు ట్రైన్ ఫర్ దిస్ అని. జనరేటివ్ ఏఐ అంటే ఇందాక మనం ప్రాంప్ట్ క్వశ్చన్ ఇవ్వటం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం. ఇది నాకు సరిపోలేదు అనుకుంటే మనం ఆ యొక్క ఇచ్చిన ప్రాంప్ట్ని క్వెరీని రీడిఫైన్ చేసుకోవటం, మాడిఫై చేసుకోవటం, మళ్ళీ సబ్మిట్ చేయడం, మనకు కావాల్సిన కంటెంట్ వచ్చేంత వరకు అడగటం, తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే మీరు క్వెరీ ఇస్తున్నారు, మీకు ఆన్సర్ ఇస్తుంది. ఇట్స్ లైక్ ఏఐ ఏజెంట్. ఏజెంటిక్ ఏఐ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే మీ యొక్క క్వెరీకి ఆన్సర్ ఇవ్వటమే కాకుండా ఇన్ ఎడిషన్ స్మాల్ టాస్క్ను కూడా, లైక్ స్మాల్ ఏం కాదు, అది ఒక ఆటోమేషన్ ప్రాసెస్లో ఒక మనిషిలాగా ఆలోచించి నెక్స్ట్ ప్రాసెస్ లెవెల్స్ని కూడా ఇది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఏజెంటిక్ ఏఐ ఇప్పుడు ఆంథ్రోపిక్ నుంచి డెవలప్ అయ్యి కోడ్ అనేది కొత్త ఒకటి వస్తుంది. డెవలపర్స్తో పని లేకుండా కాన్సెప్ట్ ఇస్తే మీకు యాప్ డెవలప్ చేసి ఇచ్చేస్తుంది రెడీగా అని. యాప్ డెవలప్ చేసేసి. సో ఇదేంటంటే దీని తర్వాత ఏంటి నెక్స్ట్ ఏం చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఒక ట్రావెల్కి సంబంధించి మీరు ప్లాన్ చేస్తున్నారు, ఒక కంట్రీ అవ్వచ్చు, సమ్ అదర్ స్టేట్ అవ్వచ్చు, ఎక్కడికన్నా అని ఒక ప్లాన్ డీటెయిల్స్ కనుక మీరు సబ్మిట్ చేసేటైతే ఇక్కడ ఫ్లైట్స్ ఇక అందుబాటులో ఉన్నాయి, బుక్ చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ అట్లా కనుక మీ అందుబాటులో ఉంటే కనుక టికెట్లు కూడా బుక్ చేసి మీకు అందుబాటులో తీసుకొచ్చేస్తుంది. ఏ టైము, ఏ షెడ్యూల్ ఏంటని మనం ప్రాంప్ట్లో రాసేసుకుంటే ఇట్ విల్ క్రియేట్ ఫర్ యూ. ఇలాంటి సినారియోలు ఇండస్ట్రీ లెవెల్లో ఆటోమేషన్ టెక్నిక్స్ ఏమైనా చేయాలనుకోండి, ఒక పర్సన్ ఉండి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నెక్స్ట్కి వెళ్ళు అని చెప్తేనే సిస్టమ్ అనేది మూవ్ అయింది ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత. ఇది అలా కాకుండా ఇలాంటి థ్రెషోల్డ్ ఉంది, ఇలా నువ్వు ముందు మూవ్ అయిపో, ఇలాంటి ప్రాసెస్ మనకు కంప్లీట్ అవ్వాలనే ప్రోగ్రామ్ కానీ లాజిక్ కానీ దాంట్లో కనుక ఉండుంటే ఇట్ విల్ టేకెన్ కేర్ అనమాట. ఏజెంటిక్ ఏఐ ఇట్ ఈస్ టేకింగ్ హ్యూమన్ థాట్స్ని ఆటోమేటిక్గా ఇది అప్లై చేసేయటం. అయితే ఇక్కడ ఈ ఏజెంటిక్ ఏఐస్ LLMs యూజ్ చేసి డెవలప్ చేసుకోవచ్చు. అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని మనకి ఓపెన్ సోర్స్లో ఫ్రీగా ఇస్తున్నారండి అది. అంటే లైక్ రీసెర్చ్ పర్పస్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ని మన యూజర్స్కి కానీ, లెర్నర్స్కి కానీ, ఇన్స్ట్రక్టర్స్కి కానీ, అండ్ కాలేజెస్, యూనివర్సిటీస్ ఉంటాయి కదా, యూ ఎక్స్ప్లోర్ దిస్ కాన్సెప్ట్స్. అండ్ ఇక్కడి నుంచి ఇంకా అడిషనల్గా మనం ఏమైనా కొత్తవి డెవలప్ చేయగలమా. ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే మనకి బీటెక్ కానీ, MCA కానీ, MSc కానీ, లైక్ ఇప్పుడు డిగ్రీలో కూడా అండర్ గ్రాడ్యుయేట్స్లో కూడా లైక్ అకాడమిక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వీళ్ళకి జనరల్గా ప్రాజెక్ట్ అనే కాన్సెప్ట్ పెట్టిందే ఇలాంటి రీసెర్చ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ని ఇన్వోక్ చేసి. కొత్తదనం ఎప్పుడు కూడా స్టూడెంట్స్లో ఎట్లా అంటే కొత్త థాట్స్ ఉంటాయి, లైక్ క్విక్, లైక్ లెగసీగా లాంగ్ టైం పడుతున్న ప్రాసెస్ని ఈజీగా మనం ఎట్లా చేయొచ్చు అనే సొల్యూషన్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి కొత్త సొల్యూషన్స్ తెస్తారనే ఉద్దేశం అది అసలు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయాలని. అయితే స్టూడెంట్ లైక్ ఇలాంటి ఓపెన్ సోర్స్లో మనకు దొరికే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని తీసుకుని మనం ఎక్స్ప్లోర్ చేసి కొత్త ఇన్నోవేషన్ చేసుకోవడానికి అవకాశం అనమాట. అంటే 100% యాక్యురేట్గా ఉన్నది కాకుండా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఉన్న అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్లోకి అందుబాటులోకి ఇస్తారు LLMsని. ఈ LLMs యూస్ చేసుకుని మనం ఏజెంటిక్ AI టూల్స్ కానీ ఇవి క్రియేట్ చేస్తాం, బాగానే ఉంది. మరి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక హాస్పిటల్ తీసుకున్నాం ఎగ్జాంపుల్, ఒక ఇండస్ట్రీ, హాస్పిటల్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ. ఈ హాస్పిటల్లో అతను ఒక పోర్టల్లో, అతని వెబ్సైట్లో కానీ, కంపెనీ వెబ్సైట్లో చాట్బాట్ కానీ ఏదన్నా లైక్ కస్టమర్స్ యొక్క క్వెరీస్, అంటే ఈ డాక్టర్ ఒక పర్టికులర్ కేసుకు సంబంధించి ఒక పర్టికులర్ స్పెషలిస్ట్ ఆఫ్ డాక్టర్ ఏ టైంలో అందుబాటులో ఉండొచ్చు, లేదంటే ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్గా నేను ఏం చెయ్యాలి అనే క్వెరీస్ అవ్వచ్చు. హాస్పిటల్కి ఫోన్ చేయటం, కస్టమర్ సపోర్ట్ టీమ్ ఉండటం, వాళ్ళు ఆన్సర్ చేయటం, ఎంత ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు నడిచే ప్రాసెస్ అన్ని చోట్ల అది. ఈ చాట్ బాట్లు అనేది ఇప్పుడు ఎప్పుడైతే బాట్ లాగా ఏజెంటిక్ AI దాంట్లో ఆ యొక్క కాన్సెప్ట్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏమైందంటే, డాక్టర్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంటే మోర్ యాక్యురేట్గా ఇది LLM దగ్గరికి వెళ్ళి, ఇది హాస్పిటల్ అనేది మీ పర్సనల్ హాస్పిటల్, మీ ఓన్ ఆర్గనైజేషన్, ఇంటర్నల్ డేటా కానీ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ మన వెబ్సైట్లో పెడతారు, డైరెక్ట్ పబ్లిక్ ఇచ్చేసారు అంతా వీళ్ళు. అంటే ఏ డాక్టర్లో, ఏ కన్సల్టెంట్, వాళ్ళ ఫీజులు అవ్వచ్చు, కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఇలాంటి LLM నుంచి రావు, కస్టమైజేషన్ చెయ్యాలి ఇక్కడ.
ఏఐ టూల్ ఎజెంటిక్ ఏఐఏ కస్టమైజేషన్ చేయాలి దాన్ని కూడా. ఇది ఎట్లా పాసిబిలిటీ అంటే ర్యాగ్ అనే కాన్సెప్ట్ అన్నారు చూసారా, ఎజెంటిక్ ఏఐలో ఆర్ఏజీ. ఈ ర్యాగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే రిట్రీవల్ అగ్మెంటెడ్ సిస్టమ్స్ అన్నమాట. జనరేషన్ ఆర్ఏజీ రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ అంటే పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, టెక్స్ట్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు. ఇలాంటిది మన కస్టమైజ్డ్ ఇన్ఫర్మేషన్ మన పోర్టల్ కానీ మన యొక్క ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని టెక్స్ట్ రూపంలో యాడ్ చేసి పెట్టుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఆ డాక్యుమెంట్ని రీడ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. వీ కెన్ మేక్ ఇట్ కస్టమైజేషన్. అంటే కస్టమర్ ఇలాంటి క్వెరీ అడిగాడు, దాని ఆన్సర్ మనం పెట్టుకుంటే డాక్యుమెంట్ రూపంలో ఎజెంటిక్ ఏఐని ర్యాగ్ కాంపోనెంట్స్ యూస్ చేసి అంటే ర్యాగ్ మోడల్లో చేస్తే మన కస్టమైజ్డ్ ఆన్సర్స్ని మనం ఏఐ టూల్ ద్వారా మనం యూజర్స్కి క్విక్గా రెస్పాన్స్ ఇవ్వగలము. ప్యూర్లీ కస్టమైజ్డ్ ఏఐ లాగానే పనిచేస్తుంది. కస్టమర్ ఏం అడుగుతున్నాడు దానికి సంబంధించి ఎతికేసి తీసుకొచ్చి ఇచ్చేయటమే క్విక్గా. సో అట్లా బిల్డ్ చేయడానికి ఈ ఎజెంటిక్ ఏఐ యూజింగ్ ఆర్ఏజీ కాన్సెప్ట్ బాగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందండి. అంటే కస్టమైజేషన్ ఎంత అవసరమో మీకు దాన్ని బట్టి చూసుకుని అంతా చేయొచ్చు. లైక్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ఆర్డర్ ఇవ్వాలి, ఈ ప్రోడక్ట్ మీకు దొరికిద్దా అంటే మన ప్రోగ్రామ్ డెవలప్ చేసిన దాన్ని బట్టి మెడిసిన్ అవ్వచ్చు, లైక్ అంటే ఆన్లైన్లో మనకు అందుబాటులో ఉండే క్లాత్ బిజినెస్ వాళ్ళు అవ్వచ్చు. ఒక క్లాత్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా మనం స్పెసిఫై చేస్తే ఆ ప్రోడక్ట్ అక్కడ అందుబాటులో ఉంటే దాని లింక్ డైరెక్ట్గా మీరు బుక్ చేసుకునే లింక్ని ఇచ్చేస్తుంది. ఇట్లా దాన్ని కస్టమైజ్ చేసుకుని మనం కస్టమైజేషన్ అనమాట మనకు కావాల్సినట్టు. అంటే ఒక ఆర్గనైజేషన్కి బిజినెస్ లాజిక్ని ఎట్లా సాటిస్ఫై చేసి పర్సన్స్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రొడక్ట్ని బిజినెస్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తుంది అనే వేలో డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళడానికి ఈ ఆర్ఐజీ కాన్సెప్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. రైట్ సార్. సార్ నేను మామూలుగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను వేరియస్ జెన్ఏఐ టూల్స్ వాడినప్పుడు నేను ఒక ప్రాంప్ట్లో చెప్పింది అది నెక్స్ట్ ప్రాంప్ట్ వరకు రిటైన్ చేసి లేదంటే నేను ముందరిచ్చిన ప్రాంప్ట్ డీటెయిల్స్ అది రెఫరెన్స్ చేసి మాట్లాడుతూ ఉండడం అనేది నేను కామన్గా అబ్జర్వ్ చేశాను. మరి ఇది లైక్ ఎనీ ఏఐ టూల్ సార్ మెమరీ అనేది ఏదైనా మెయింటైన్ చేస్తుందా అండ్ అది ఎలా ఉంటుంది సార్ మెమరీ ఇన్ ఏజెంటిక్ ఏఐ టూల్స్? యా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌జిపిటి కానీ లేకపోతే మనం కస్టమైజ్డ్ డెవలప్ చేసే దాంట్లో ఈ మెమరీ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుందండి. ఈ మెమరీ ఇట్స్ నథింగ్ బట్ లైక్ మనం ఎప్పుడైతే చాట్ బిగిన్ ఇట్టినప్పుడు ప్రీవియస్గా మనం ఏదైతే ప్రాంప్ట్ని సబ్మిట్ చేస్తామో దాన్ని బేస్ చేసుకునే మీరు ఎక్స్టెన్షన్ ఆన్సర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. క్రియేట్ ఏ మల్టిప్లికేషన్ టేబుల్ యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాను నేను. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అక్కడ పైథాన్ అంటే ఇట్స్ ఐడెంటిఫై చేస్తుంది. ఇచ్చాను. ఇప్పుడు ప్రోగ్రామ్ క్రియేట్ చేసేసింది, నేను కావాల్సింది యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను స్విచ్ కేస్కి సంబంధించిన ప్రోగ్రామ్ కావాలనుకుంటున్నాను నా మైండ్లో. అయితే నేను పైథాన్ డెవలపర్ని లైక్ పైథాన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ క్రియేట్ ఏ స్విచ్ కేస్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అంటాను నేను. పైథాన్ అని స్పెసిఫై చేయను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ ఇట్ విల్ అండర్స్టాండ్ యు ఆర్ సెర్చింగ్ రిలేటెడ్ టు ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ విల్ గివ్ యూ రిలేటెడ్ ఆన్సర్ ఓన్లీ. అంటే పైథాన్ మీదే జనరేట్ చేస్తుంది. జావానో లేదా సమ్మదరం మీరు కీవర్డ్ అన్లెస్ అంటే మీరు జావాని కీవర్డ్ స్పెసిఫై చేస్తే జావా క్రియేట్ చేస్తుంది. లేకపోతే ఇది ప్రీవియస్గా మీరు పైథాన్ వెతుకుతున్నారని చెప్పి పైథాన్ రిలవెంటే మీకు ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి ఇస్తుంది. సో ద మెమరీ మీరు ఏదైతే లైక్ చార్ట్ హిస్టరీ క్వెరీస్ ఉంటాయో ఎక్కడైతే లాగ్ క్రియేట్ చేస్తుందో అక్కడి నుంచి రీడ్ చేసుకుని దీని రిలవెంట్గా దీని మీద అయితే ఈ ప్రాంప్ట్లో సెర్చ్ చేస్తున్నారని దాని ఆన్సర్ ఇవ్వడం జరిగిద్దండి. గాట్ ఇట్ సార్. సార్ మరి ఇందాక మీరు చెప్పినప్పుడు స్టూడెంట్స్ కానీ లేదంటే ఎవరైనా ఏఐ ఇండస్ట్రీలో ఏఐ రిలేటెడ్ జాబ్స్ వెతికే వాళ్ళు మీరు అన్నారు ఏఐని వాడుకొని వాళ్ళు కొత్త టూల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఎఫిషియెంట్ విధానంలో బిల్డ్ చేయొచ్చు అని మీరు మెన్షన్ చేశారు డెవలపర్స్. ఎస్ సార్. సార్ మరి నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కానీ లేదంటే ఎర్లీ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ వీళ్ళు సార్ ఏఐని కొత్త టూల్స్ బిల్డ్ చేయడానికి వాడాలా లేదంటే వాళ్ళే ఏఐ మోడల్స్ తయారు చేయడం ఇలాంటివి ఫోకస్ చేసే అండ్ స్పెసిఫికలీ ఫ్రమ్ జాబ్ ఆపర్చునిటీస్ పర్స్పెక్టివ్ ఒక మంచి జాబ్ సంపాదించాలన్నప్పుడు ఏఐని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేయాలా లేదా ఏఐ మోడల్స్ బిల్డ్ చేయడము లేదా ఎన్హాన్స్మెంట్స్ చేయడము ఏఐ ఎగ్జిస్టింగ్ మోడల్స్కి అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే ఎక్కువ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందంటారా? బ్రైట్ ఫ్యూచర్ అంటే అండి ఫస్ట్ లైక్ ఏఐ టూల్స్ యూస్ చేసి హౌ ప్రొడక్టివ్ వేలో ఏఐ టూల్ని యూస్ చేయటం వరకు నేర్చుకుంటే సరిపోద్దండి.
ఓకే. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే బిగినర్స్ వేలో చూసుకుంటే వీళ్ళు ప్రొడక్ట్స్ డెవలప్ చేసే లెవెల్కి రావాలంటే మైట్ బి లైక్ దే నీడ్ సమ్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే డొమైన్ నాలెడ్జ్ కావాలి ఫస్ట్. అంటే ఒక బ్యాంకింగ్ సెక్టార్ తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఇంటర్నల్గా అసలు ఎలాంటి వర్క్ ఫ్లో సిస్టమ్ నడుస్తుంది, ఒక మ్యూచువల్ ఫండ్స్ ఫైనాన్స్ సెక్టార్ తీసుకుంటే అసలు ఏ విధంగా ఫండ్ ఇనిషియల్ అవ్వటం కానీ ప్రాసెస్ ఎట్లా ముందుకు వెళ్తూ ఉంటాయి అని ఇవన్నీ తెలవాలి. సో ఇట్స్ టేకింగ్ లాంగ్ టైం. ఓకే. అందుకని ఏఐ టూల్ యూజ్ చేసి హౌ టు బిల్డ్ అనేది నేర్చుకుంటే సరిపోద్ది అంతే. ఫస్ట్ వాళ్ళు డిఫరెంట్ కాంపోనెంట్స్లో దీన్ని ఎలా మనం క్రియేట్ చేయగలం, దీన్ని లైక్ ఒక పర్టికులర్ కాంపోనెంట్ ఏదో అవసరం అవుతుంది, దీన్ని ఏఐ టూల్ యూజ్ చేసి కోడ్ జనరేట్ చేసి దాన్ని నేను ఎట్లా క్రియేట్ చేయగలను, ఇలాంటి కాన్సెప్ట్స్తో వాళ్ళు జాబ్లోకి ఎంటర్ అవ్వటమే బెస్ట్ ఆపర్చునిటీ ఫస్ట్. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తాను, నేను ట్రై చేస్తాను, ఐ హ్యావ్ ఎ టైమ్, మీన్ వైల్ ఐ కెన్ ప్యారలల్లీ ఐ కెన్ క్రియేట్ అనుకుంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థాట్ అది. ఎందుకంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కనుక మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్లో ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి వెరీ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. ఒక రియల్ టైం వర్క్ చేస్తున్నారు కాబట్టి అకాడమిక్ లాగా కాకుండా రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ని ఫిక్స్ చేసుకుంటూ వెళ్తారు. ఈ ఛాలెంజెస్ ఫిక్స్ చేసుకోవాలనుకున్నా మీకు ఎర్రర్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు ChatGPTని అడిగి సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయొచ్చు అండి. ఓకే. అయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి కూడా అడిగారు మీరు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏఐ టూల్స్ని యూజ్ చేసే విధానంలో ఫస్ట్ వాళ్ళ డొమైన్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని సింప్లిఫై చేయటానికి ఏఐ టూల్ని ఎట్లా వాడుకోవచ్చు మనం, దాన్ని ఆటోమేషన్ చేయడానికి ఏఐ టూల్ ఏ ఆస్పెక్ట్స్లో మనం అప్లై చేస్తే టాస్క్ని క్విక్గా కంప్లీట్ చేయగలం అనే టాస్క్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తే వీళ్ళు ఆటోమేటికల్లీ గ్రో అవుతారు అండ్ స్ట్రాంగ్ ఏఐ టూల్ వాళ్ళ కెరీర్లోకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కంపెనీకి మారాలనుకున్నా, కెరీర్ ఫోకస్ ముందుకు వెళ్ళాలనుకున్నా మంచి సపోర్టివ్గా ఉంటుందండి అది. రైట్ సార్, గాట్ ఇట్. సార్ ఇప్పుడు ఏఐ టూల్స్ నేర్చుకోవడం అనేది, ఇట్లాంటి ప్రొడక్టివిటీ కోసం ఏఐ టూల్స్ వాడడం అనేది ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఎంత ఇంపార్టెంట్ సార్? అండ్ మీ సజెషన్స్ ఏంటి? లైక్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఏఐ టూల్స్ వాడాలన్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏదైనా ఈ గైడ్ లైన్స్ అనేవి పెట్టుకోవాలా, లేదా ఉన్న వాటినే వాళ్ళ అడ్వాంటేజ్కి లేదంటే బెటర్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎలా వాడాలంటారు? అంటే లైక్ ఏఐ టూల్ యూస్ చేసేటప్పుడు అండి డెవలపర్స్ అయితే లైక్ వాళ్ళ కోడ్ జనరేట్ చేసే విధానాలు, లాజిక్ని సింప్లిఫైగా సెక్యూర్ కోడ్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవటం అనేది, ప్రాంప్టింగ్ అండ్ ఏఐ టూల్ యాక్యురేట్గా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తుందా లేదా. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఏఐ టూల్స్ యూస్ చేసేటప్పుడు ఊహలు, హాలిసినేషన్ అంటారు కదా, ఊహలు అనేది ఎక్కువ ఉంటాయి. వచ్చేస్తే అన్ని ఏఐ టూల్ వాడేస్తాం మనం, టాస్క్ అంతా ఫినిష్ అయిపోద్ది అనే థాట్స్ ఉంటాయి. బట్ అలా కాకుండా సేమ్ అయ్యే థాట్స్ మీరు అప్లై చేసి ఒక రియల్ టైంలో మీ యొక్క ప్రోడక్ట్ కానీ ప్రాజెక్ట్ కానీ కంటెంట్ కానీ జనరేట్ చేసి మీరు అబ్జర్వ్ చేయండి. యువర్ థాట్స్ని రీచ్ అవుతుందా లేదా, మాస్టర్గా దాన్ని మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా. ఓకే. అలాంటి స్కిల్ అనేది మీకు ఎప్పటికీ కూడా ఉపయోగపడుతుందని చెప్తానండి. గాట్ ఇట్. సార్ ఇప్పటి వరకు మనం చూస్తే ఐటీ ఇండస్ట్రీలో ఏఐ గురించి మాట్లాడుతూ వచ్చాము. మరి ఏఐ అనేది ఇందాక మనం అనుకున్నట్టు కంటెంట్ క్రియేషన్లోకి వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్, మెడిసిన్, చాలా వరకు సర్జరీస్ వాటిట్లో కూడా మనం ఇంటిగ్రేట్ చేయాలని చూస్తున్నాము. అవునండి. మరి ఏఐ అనేది జనరేటివ్ ఏఐ ఆర్ ఏజెంటిక్ ఏఐ వేరే ఫీల్డ్స్లో అనేది ఎంత ఇంపార్టెంట్గా మారింది సార్? అంటే నాట్ ఓన్లీ ఐటీ అండి, ఏజెంటిక్ ఏఐ అవ్వచ్చు, ఈ ఏఐ టూల్స్ అనేది మీరు మల్టీమీడియా లైక్ మీడియా ఫీల్డ్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన ఇండస్ట్రీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు, అండ్ హెల్త్ కేర్ తీసుకోవచ్చు, ఫార్మా తీసుకోవచ్చు, ఆటోమొబైల్ సెక్టార్ తీసుకోవచ్చు. వీటిల్లో ఎక్కడైనా సరే మీరు ఈవెన్ ఫ్యాన్స్, లైట్స్ చూడండి, హోమ్ ఆటోమేషన్ అంటున్నారు కదా, ఈవెన్ వాయిస్తో ఫ్యాన్ ఆన్ చేయడం కానీ స్విచ్ ఆన్ చేయడం, ఇక్కడ కూడా ఏఐ ఎనేబుల్డ్ కాన్సెప్ట్ అనేది వాడటం జరుగుతుందండి. హ్యూమన్ని పర్టికులర్గా అతని వాయిస్ని రికగ్నైజ్ చేసి అది ఆన్ అవ్వటం, వేరే ఎవరినో వచ్చి డోర్ ఓపెన్ చెయ్యి లేదంటే ఫ్యాన్ తిరగంటే తిరగకుండా, ఈ విధంగా ఎవ్రీ సెక్టార్లో కూడా ఈ ఏఐ రిలేటెడ్ కాంపోనెంట్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఒక కంటెంట్ జనరేట్ చేయటము అనే పరిమితి కంటే కూడా అంటే లైక్ ఎట్లా చెప్పగలమంటే ఇది
ఆ ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీ ఉంటాడు కదా, అంటే టెక్నికల్ రోల్ అవ్వచ్చు, ఏ రోల్ ప్రకారం కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు, లేకపోతే డిజైనర్ అవ్వచ్చు, వాళ్ళ రిలవెంట్ వర్క్కి సంబంధించిన ప్రాంప్ట్తో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే కోడ్ అవ్వచ్చు, టెక్నిక్స్ అవ్వచ్చు, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అవ్వచ్చు, వాళ్ళు అడిగి తెలుసుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరండి. ప్రతి సెక్టార్ అంటే నాట్ ఓన్లీ ఐటీకే ఫిక్సింగ్ కాకుండా ఎవ్రీ సెక్టార్లో కూడా ఈ ఏఐ అనేది హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎట్లా అంటే బేసిక్గా బిగినెట్ అయ్యేటప్పుడు సింపుల్గా ఆ కాంపోనెంట్ ఒకవేళ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయితే నేను ఈజీగా చెప్పగలను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, మీరు ఒకవేళ ప్యూర్ బిగినర్, మీకు ఎట్లా చేయాలో కూడా తెలియదు, సో ఏ ఐడిఈ వాడాలి నేను అప్లికేషన్ బిల్డ్ చేయడానికి అన్నప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనే ఒక కీవర్డ్, కామా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. అంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కూడా అసలు అకాడమిక్ లాగా బుక్ నాలెడ్జ్ లాగా కాకుండా మన రియల్ లైఫ్లో ఏదైతే ఒక టాస్క్ను ఎగ్జాంపుల్ లాగా తీసుకొచ్చి మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయడం చేపిస్తుంది అనమాట, మీరు టెస్ట్ చేయడానికి. సో మీకు అంతకంటే ఇంకేం కావాలి? సో ఇది చేసేటప్పుడు బాగానే ఉంది. మరి ఏ జనరేట్ చేసేసింది కంటెంట్, మీరు అప్లై చేశారు, యాప్ క్రియేట్ చేశారు. ఇక్కడ లైక్ స్టూడెంట్ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ థాట్స్ని దాంట్లో అప్లై చేయాలి. సేమ్ యూజింగ్ ఆ బేసిక్ యాప్ని ఎక్స్టెండ్ చేయడానికి మీ థాట్స్ యాడ్ చేసి మీరు కొత్త సెక్టార్కి ఇంకొక యాప్ని ఈజీగా మీరు బిల్డ్ చేయగలరా? ఒక చాట్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారండి, బ్యాంకుకి క్రియేట్ చేశారు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ర్యాగే అనుకుందాం, ఎందుకంటే కస్టమైజ్డ్ డేటా వస్తుంది. మరి అదే ర్యాగ్ ఏజెంటిక్ ఏఐ యాప్ని మీరు బిల్డ్ చేసిన వాళ్ళు పీడిఎఫ్ కానీ టెక్స్ట్ ఫైల్స్ నుంచి మనకి రీడ్ చేసి లైక్ ఇక్కడ వెక్టర్ డేటాబేస్లోకి ఇంజెక్ట్ చేయడం, డేటాని రీఫార్మింగ్, రీస్ట్రక్చరింగ్ చేయడం అనే ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ మనకి పైచాప్లో చాలా ఈజీగా చేసే టాస్క్లు అయ్యి ఈ ప్రాసెస్ని కూడా మీరు చాట్‌జీపీటీని అడిగి స్టెప్ బై స్టెప్లో తెలుసుకోవచ్చు. చేసిన తర్వాత డేటాబేస్లో ఏదైతే బ్యాంకుకి సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, టెక్స్ట్ ఫైల్స్ని రిమూవ్ చేసేసి ఒక హెల్త్ కేర్కి సంబంధించిన యాప్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. హెల్త్ కేర్కి సంబంధించిన డాక్యుమెంట్లు యాడ్ చేస్తే మీ హెల్త్ కేర్ రిలేటెడ్ క్వెరీస్ అన్నిటికీ ఆన్సర్ చేసేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు అప్లికేబుల్ ఫర్ బ్యాంక్ అండ్ సమ్ అదర్. అంటే రెండో టూలు జస్ట్ కోడ్ని కాపీ పేస్ట్ చేసి మనం డేటా మార్చేసాం. డేటాబేస్లో ఏదైతే టేబుల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో డేటా వీఆర్ రీప్లేస్డ్ విత్ ద డాక్యుమెంట్స్. ఇట్ ఈస్ గివింగ్ లైక్ మోర్ వర్కింగ్ యాజ్ ఏ హెల్త్కి సంబంధించిన ఏఐ బాట్ లాగా పనిచేసేస్తూ ఉంటుంది. మరి ఇండస్ట్రీ మారింది, ఇంకొక ఇండస్ట్రీకి యాప్ని మనం యూస్ చేసుకోగలమా అంటే ఇట్స్ లైక్ యు ఆర్ లైక్ క్రియేటింగ్ జనరిక్ ఏజెంటిక్ ఏఐ మిషన్, జనరిక్ ఎవరికైనా ఉపయోగపడేటట్టు. సో అదేవిధంగా మనం లైక్ ఆటోమొబైల్ సెక్టర్ ఉంది, వాళ్ళకి సంబంధించిన స్పేర్స్ అవ్వచ్చు, పార్ట్స్ అవ్వచ్చు, మోడల్స్ అవ్వచ్చు, ఇంజిన్స్ అవ్వచ్చు, దీనికి రిలవెంట్గా FAQ లాంటి శాంపిల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఈ శాంపిల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డాక్యుమెంట్ కూడా మనకి చాట్‌జీపీటీ జనరేట్ చేసి ఇస్తుంది. మనం ఎక్కువ కష్టపడక్కర్లా. ఇవాళ ఆ పీడిఎఫ్లు జనరేట్ చేసుకుని డేటాబేస్లోకి మార్చేసుకుని డాక్యుమెంట్స్ని డేటా ఇంజెక్షన్ అనే ప్రాసెస్ని మన ఏజెంటిక్ ఏఐకి అప్లై చేస్తే ద బాట్ విల్ వర్క్ యాజ్ ఏ ఏజెంటిక్ ఏఐ ఫర్ ఆటోమొబైల్ సెక్టర్. ఇట్లా హ్యూమన్ అతని ఓన్ థాట్స్ని కొన్ని అప్లై చేసుకుంటే అతని కెరీర్లో చాలా స్పీడ్గా దూసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్ సార్. సార్ ఇప్పుడు అసలు ఏఐ రావడంతో అంటే ఇప్పుడు మనం చూసాము అన్ని ఇండస్ట్రీస్లోకి వచ్చేసింది, ఐటీనే కాకుండా. అసలు ఐటీ ఇండస్ట్రీలో ఒక డెవలపర్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎలా మారుతాయి సార్? ఇంపాక్ట్ ఏముంటుంది ఈ ఏఐ రావడం వల్ల? ఒక డెవలపర్కి ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తే సరిపోదు అని మనం చూసాము. అలాగే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ మీద లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా మారినాయి అండ్ దానికి తగ్గట్టుగా ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎలా మోల్డ్ చేసుకుంటూ ఉండాలి? అంటే జనరల్గా డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు మోల్డ్ అయితే చేసుకుంటున్నారండి. ఏఐ టూల్స్ యూస్ చేయటం, క్విక్గా ప్రోడక్ట్ డెవలప్ చేయటం, క్విక్గా ప్రోడక్ట్కి సంబంధించిన కోడ్ని లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అప్లై చేసి వాళ్ళ పర్టికులర్ కాన్సెప్ట్లో కోడ్ జనరేట్ చేసుకోవడం, యాడ్ చేసుకోవడం. రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఎట్లా అంటే అతను టెస్టర్ అనమాట. ఆ టెస్టర్ ఎట్లా అంటే మేబీ సెలీనియం టెస్టింగ్లో ఎట్లా అంటే జావాకి సంబంధించిన ఫంక్షనాలిటీ యూజ్ అవుతూ ఉంటుంది. జావా డెవలపర్స్ మీద నేను డెవలప్ అయ్యి లైక్ డిపెండ్ అయ్యి కోడ్ లైక్ రిక్వెస్ట్ చేసుకుని ఈ పర్టికులర్ సింపుల్ ఫంక్షన్స్ కొన్ని జనరేట్ చేసుకుని నేను యూజ్ చేసుకుంటా ఉండేవాడిని. బట్ ఇట్స్ టేకింగ్ లైక్ అతను కూడా ఫీజిబిలిటీ ఉండాలి, ఫ్లెక్సిబుల్గా టైం కావాలి, చేసి ఇచ్చేవాడు లైక్ ప్రయర్ టు ఏఐ టూల్స్. ఇతను ఎప్పుడైతే ఏఐ టూల్స్ ఎక్స్ప్లోర్ చేయలేదో అప్పుడు మాటది. తర్వాత ఏఐ అంటే ఏంటి, ఏఐలో అన్ని దొరుకుతాయి అంటున్నారు కదా, నిజంగా నాకు కోడ్ కూడా దొరికిద్దా, ఇట్లాంటి థాట్స్తో అతను
ఏఐని ఒకసారి ఇదిగో ఈ పారామీటర్స్ ఉన్నాయి, నాకు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి పెట్టి జావాలో ఫంక్షనాలిటీ అంటే ఇది క్రియేట్ చేసి ఇస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే మీరు కంప్యూటర్స్ కొత్తగా వచ్చిన కొత్తలో మీరు అబ్జర్వ్ చేసే ఉండొచ్చు, గార్బేజ్ ఇన్ ఈజ్ లైక్ గార్బేజ్ అవుట్. అంటే మీరు చెత్త వేసి ఇన్పుట్ అడిగితే చెత్త ఇస్తుంది అన్నట్టు. సేమ్ అట్లాగే ఏఐ టూల్స్ కూడా మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు దాన్ని బట్టి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో మీ ప్రాంప్ట్ ఎంత యాక్యురేట్గా ప్రొఫెషనల్గా ఉంటే అంతే విధంగా మీకు తక్కువ టైంలో మీ టాస్క్ని ఫినిష్ చేయొచ్చు. సో ఇతను ఏం చేశాడు, లైక్ ద రిక్వైర్డ్ ఫంక్షనాలిటీ యూజింగ్ జావాలో జనరేట్ చేసుకోవటం, దాన్ని అప్లై చేసుకోవటం, ఇంత ఈజీగా ఏఐ టూల్ ఉందని హీఈస్ లైక్ వెరీ హ్యాపీ వర్కింగ్లో. అండ్ అతని టాస్క్ డ్యూరేషన్ కూడా మీకు 2-3 days అసైన్ చేసిన టాస్క్ని 1 day కంప్లీట్ చేసేయటం. ఎందుకంటే ఫంక్షనాలిటీ కోడ్ అంతా జనరేట్ అయిపోతుంది తక్కువ టైంలో. సెలీనియం ఏంటంటే ఆటోమేషన్ టూల్, అది ఒక ఎగ్జిక్యూషన్ బటన్తో ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేసి రిపోర్ట్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని ఏఐ టూల్స్ని యూస్ చేసుకుని వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ బిజినెస్ లాజిక్, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, ఎవ్రీ సెక్టార్లో కూడా పర్టికులర్ బిజినెస్ లాజిక్ అనేది బయటికి రాదు. ఏదో యాప్ చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏం యాప్ చేస్తున్నారో దేని పర్పస్ చేస్తున్నారో ఏంటో కూడా బయటికి తెలియదు. సో డెవలపర్లు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఎక్కడ కూడా షేర్ చేయనివ్వరు. సో అందుకని బిగినర్స్కి ఫ్రెషర్స్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశమే లేదు. సో ఫ్రెషర్స్ కానీ ప్రొఫెషనల్స్ స్విచ్ అయ్యే వాళ్ళు కానీ నేను చెప్పే రిక్వెస్ట్లు కానీ సిన్సియర్ సజెషన్ ఏంటంటే రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్ మీద యాప్స్ కానీ అప్లికేషన్స్ కానీ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. మరి ఒక్క రోజు కూర్చొని 2 రోజులు కూర్చొని అయిపోతుందంటే అవదు. అది ఎప్పుడు కూడా సింపుల్గా అయిపోతుంది, అది ఈజీగా మనం కూడా మాట ఉంది. సో అందుకని మేబీ ఇట్స్ టేక్ అ టైమ్. దానికి మీరు ప్లాన్ చేసుకోండి, ఎలా మీ షెడ్యూల్ని 1 hour 2 hours స్పెండ్ చేయండి, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు. ఒక కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ యాప్ అనేది ఒక రియల్ వరల్డ్లో ఎట్లా అప్లై అవుతుంది, రియల్ వరల్డ్ డేటాలని మనం ఎలా ఇంజెక్ట్ చేసుకుని తెచ్చుకోగలం, మీ లాజిక్స్ని మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా, నేర్చుకున్న స్కిల్స్ని స్పాంటేనియస్గా యాడ్ చేయగలుగుతున్నారా లేదా చేసుకుంటే కనుక మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఓకే సార్, మీరు చెప్పారు కాబట్టి లైక్ 1 day టాస్క్ హాఫ్ డేలో అయిపోతుంది, 3 days టాస్క్ 1 day లో అయిపోతుంది అని. అండ్ అలాగే ఏఐ కేపబిలిటీస్ కూడా చాలా వరకు పెరిగిపోయినాయి సార్. అంటే ఆల్మోస్ట్ మనం ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే మీరు అన్నట్టు టాస్క్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయే డెవలపర్ దగ్గరకు వస్తుంది. మరి ఇలాంటివి విన్నప్పుడు నార్మల్గా ఉండే ప్యానిక్ ఏంటి అంటే ఇంపాక్ట్ డెవలపర్ జాబ్స్ మీద ఏఐ అనేది ఎటువంటి ఇంపాక్ట్ ఇస్తుంది. అండ్ మనం వింటూ కూడా వచ్చాము, మామూలుగా కంపెనీస్ అనేవి మాస్ లే ఆఫ్ చేయడం, థౌజండ్స్ ఎంప్లాయీస్ని ఒకటేసారి లే ఆఫ్ చేసేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఏఐ రావడం వల్ల జరిగిన ఇంపాక్ట్, అండ్ అలాగే గోయింగ్ ఫర్దర్ ఇలాంటివి ఇంకెన్ని చూస్తాం సార్, అండ్ వీటిలో ఇలాంటి పరిస్థితిలో విత్స్టాండ్ అవ్వడం ఎలా? మంచి క్వశ్చన్ అడిగారు. జనరల్గా చాలామంది ఏఐ వల్ల నా ఉద్యోగం పోతుందా అన్న ప్యానిక్లో ఉంటున్నారు. దీంట్లో మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది కానీ అండ్ స్టాట్స్ ఏవైతే చెప్తున్నాయో ఎలాంటి ఉద్యోగాలకి ముప్పు బాగా ఉంటుంది అంటే డేంజరస్ సినారియో ఉంటుంది అనేది, ఇక్కడ మనం కస్టమర్ సపోర్ట్ కానీ, ఈమెయిల్ సపోర్ట్ కానీ, చాట్ సపోర్ట్ కానీ, బీపీఓ సపోర్ట్స్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు ఏఐకి సంబంధించిన స్కిల్స్ కానీ అటు డేటాబేస్ అవ్వచ్చు, కోడింగ్ అవ్వచ్చు, ఇలాంటి సెక్టార్స్లోకి స్విచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ సెక్టార్కి సంబంధించిన ఉద్యోగాలే చాలా వరకు, ఎందుకంటే ఏఐ ఈజ్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్లింగ్ సచ్ టాస్క్లు అనమాట. సో అందుకని అలాంటి వాటిని మీరు స్విచ్ అవ్వడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఒక డెవలపర్ కానీ, కోడ్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు కానీ వీళ్ళని ఏఐ రీప్లేస్ చేసేస్తుందా క్విక్గా అంటే, ఏఐ ఎట్లా అంటే ఒక ఫామ్ కోడ్ని మాత్రం జనరేట్ చేస్తుంది, ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీని జనరేట్ చేస్తుందండి. యాప్స్ లైక్ హ్యూమన్ థాట్స్, హ్యూమన్ బిజినెస్ లాజిక్ ఉంటుందండి దానికి ఇండిపెండెంట్గా. ఇలాంటి వాటిని ఫిల్ఫిల్ చేయడానికి కంపల్సరీగా హ్యూమన్ సపోర్ట్ రిక్వైర్మెంట్ ఉంది అక్కడ. ఓకే, ఎక్కడైతే ఇండిపెండెంట్ ఫామ్స్ని ఇంటిగ్రేట్ చేయటము, వర్క్ ఫ్లో ఏదైతే ఉంటుందో వర్క్ ఫ్లోని ఒక ఇనిషియేటివ్ లెవెల్ నుంచి ఎండ్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ మాత్రం హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎప్పటికీ అవసరం ఉంటానే ఉంటుందండి అది. సో కస్టమర్ సపోర్ట్లో కానీ, బీపీఓలో కానీ, సింపుల్గా డేటా ఎంట్రీ సైడ్ కానీ ఇలాంటి జాబ్ ఓరియంటెడ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళని ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే ఏఐ ఈజ్ గోయింగ్ టు బి, ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ వచ్చేసింది, కస్టమైజ్డ్ డేటాను కూడా ఇవ్వగలుగుతుంది. సో అందుకని అలాంటి వాళ్ళు ఏఐ స్కిల్స్ నేర్చుకుని ఇలాంటి లైక్ వాళ్ళకి ఏది ఈజీ అయితే అది ఎక్సెల్ అవ్వచ్చు, డేటాబేస్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, ఇలాంటి సైడ్కి వాళ్ళు క్విక్గా మూవ్ అవడం అనేది మంచి ఇదండి. ఓకే రైట్ సార్. అలాగే ఇప్పుడు
ఏఐ అనేది లేదా మన టూల్స్ చాట్ జీపీటీ, జెమినై ఇలాంటివన్నీ హౌ రెడీ ఆర్ దే టు సర్వ్ అవర్ రిక్వైర్మెంట్స్, లేదా పుట్టింగ్ ఇట్ ఇన్ అన్ అదర్ వే, ఇప్పుడు ఏదైనా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా, లేదంటే ఏదైనా ఫ్లాస్ కానీ అలాంటి వాటి గురించి మాకు చెప్తారా సార్? డెఫినెట్గా. ఇప్పుడు ఏఐ ఉంది, ఇప్పుడు హెలిజినేషన్ అంటాం కదా, అంటే ఊహించేసి. ఇప్పుడు మీరు ఒక సింపుల్ క్వెరీ అడిగారు, మీరు చాట్ జీపీటీ అవ్వచ్చు, ఏదైనా ఏఐ టూల్ యూజ్ చేసినప్పుడు ఆ క్వెరీలో లైక్ ద రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఆ ప్రాంప్ట్ మనం రాసుకునేటప్పుడు అది ఊహించేసేసుకుని ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగిద్దండి. అయితే మీకు దాని మీద అవగాహన ఉండాలి ఫస్ట్. అంతేగాని లేదు ఇదే కరెక్ట్ అని మీరు అప్లై చేసేయటం, తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, మేబీ వాట్ ఎవర్ ఇట్, అది రాసేస్తుంది కంప్లీట్గా, మరి ఇది యూజ్ అయ్యే వర్డా కాదా అనేది ఎవ్రీ లైన్ డెవలపర్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు, పోస్టర్ డిజైనర్ అవ్వచ్చు, వాళ్ళు కంపల్సరీగా దాని మీద అవగాహన ఉండాలండి. లేదంటే కంపల్సరీగా ఇది లైక్ ప్రాంప్ట్ యాక్యురేట్గా రాయకపోతే మాత్రం లైక్ ఊహల్లో రాసేస్తూ ఉంటుంది ఒకటి. అండ్ ఎర్రర్స్ మేబీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడు ఏఐ అనేది. ఇట్స్ లైక్ 100% యాక్యురేటా కరెక్టా అంటే కాదు అది. సో లర్నర్స్ కానీ, బిగినర్స్ అవ్వచ్చు, ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ లైక్ యాక్యురేట్గా పనిచేస్తుందా లేదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడ్ రూపంలో అయితే విజువలైజేషన్ కానీ డేటాకి కానీ ఎక్కడన్నా వాడుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ని యాక్యురేట్గా వచ్చేటట్టుగా చేస్తుందా లేదా, పైథాన్ కోడ్ అవ్వచ్చు, ఏదైనా కోడ్. సో ఎవ్రీ పార్ట్ ఎక్కడన్నా ఫ్లాస్ ఉన్నాయా వాళ్ళు దే హ్యావ్ టు చెక్ ఇట్ అండి. కంపల్సరీగా చెక్ చేసుకుని దెన్ ఓన్లీ దే హ్యావ్ టు టేక్ ఎస్ ఇది యాక్యురేట్గా ఉంది అనుకున్నప్పుడే ఆ పర్టికులర్ కోడ్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, దాన్ని యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎట్లా అంటే మీకు ఒక అవగాహన ఉండి, అంటే దిస్ ఈస్ ద ఎర్రర్, ఇది ప్రాబ్లం వస్తుంది, ఇది నాకు సూట్ అవ్వలేదు లేదనుకున్నప్పుడు ప్రాంప్ట్ని మీరు చేంజ్ చేసుకుని మళ్ళీ సబ్మిట్ చేసి మీకు కావాల్సిన ఆన్సర్ని గెట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా లైక్ లిమిటేషన్స్ చూస్తే కనుక మన ఏఐ టూల్స్లో బేసిక్ వర్షన్ ఎవరైనా సరే ఫ్రీగా వాడచ్చు అని చెప్పాను కదా, దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాంప్ట్స్ ఇవ్వటము, లేదంటే కొన్ని వీడియోసే ఇవ్వటం, కొన్ని ఇమేజెస్ జనరేట్ చేయటం. దీంట్లో కూడా వాళ్ళు ఎట్లా అంటే వీ కెన్ గో ఫర్ లైసెన్స్ వర్షన్స్, మనం పర్చేస్ చేసుకుని కూడా లైక్ ప్రో అవ్వచ్చు, లైక్ ప్రీమియం అవ్వచ్చు, ఎంటర్ప్రైజ్ అవ్వచ్చు, డిఫరెంట్ ప్యాకేజెస్లో డిఫరెంట్ అమౌంట్స్తో వాళ్ళు ప్యాకేజీలు కూడా పెట్టారు. ఫీచర్స్ ఇస్తారు అక్కడ, అంటే ఇది కొనుక్కుంటే మీకు ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ అవుతాయి, ఇవన్నీ మోర్ ఎడిషన్గా వస్తాయి ఇవన్నీ. అవి చూసుకుని లేదు మన ఆర్గనైజేషన్ యాక్యురేట్గా క్విక్గా పని అవ్వాలి అండ్ ఇలాంటి ఫీచర్స్ కావాలనుకుంటే దే కెన్ గో ఫర్ లైసెన్స్ వర్షన్స్ అండి. లిమిటేషన్స్ తగ్గించుకోవచ్చు. గాట్ ఇట్. రైట్ సార్. చాలా చక్కగా మాకు ఏఐ, జనరేటివ్ ఏఐ వీటన్నిటి గురించి చెప్పారు. అండ్ మనం ఏఐ అంటే ఏంటి అని స్టార్ట్ చేసి దాని న్యూఆన్సెస్ లైక్ డెవలపర్స్ ఎలా వాడాలి, అలాగే నాన్ కోడింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, అండ్ అలాగే వాళ్ళు ఎలా వాడాలి, ఇలాంటి మరి ఎన్నో టాపిక్స్ డిస్కస్ చేస్తూ వచ్చాము. అంతేకాకుండా ఆపర్చునిటీస్ అనేవి ఎలా అన్లాక్ అయినాయి, కోర్సెస్ ఎలా చేయాలి, ఇటువంటి చాలా మంచి విషయాలు మాతో డిస్కస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్. ఇదండి ఈ వారం ఐటీ ట్రెండ్స్. వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయడానికి మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డిడి యాదగిరి. దిస్ ఇస్ తన్మయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.